వికలాంగులకు 6,000 పెంచుతామన్న హామీ ఏదైతే ఉన్నదో సంవత్సరం అవుతున్నా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. మొత్తం చేయుత పెన్షన్దారుల పెన్షన్ని 4,000 వరకు పెంచుతానన్న హామీని సంవత్సరం అవుతున్నా కూడా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. ఈ దారుణానికి, ఈ అన్యాయానికి ఒడిగట్టింది మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్. నేను గమనిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా నా వికలాంగుల సోదరులు అన్నా ఏందన్నా పెన్షన్ పెంచుతామని చెప్పి 1 సంవత్సరం అవుతుందన్నా పెన్షన్ పెంచకపోతే ఎట్లనన్నా, రేవంత్ రెడ్డి గారి సర్కారుకు మేము ఓట్లేసినామన్నా ఆయన అధికారం రావడానికి నమ్మి 1 సంవత్సరం గడిచినా పెంచకపోవడం ఏందన్నా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా నా వికలాంగుల సమాజం నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండవు. అట్లనే వృద్ధులు వితంతుల సమాజం, మొత్తం చేయుత పెన్షన్దారుల సమాజం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, అన్న మీరు ఇక చొరవ తీసుకొని మరొకసారి కార్యక్రమం పెట్టి మా పెన్షన్ పెంచినట్టుగా చూడాలని చెప్పి పదే పదే వాళ్ళు విజ్ఞప్తులు చేసిన సందర్భాలు కనిపించినాయి. చాలా బాధ అనిపించింది. ఇక్కడ మీ అన్నగా, మీ బిడ్డగా ఈ 2 అంశాలకు ఎంఆర్పిఎస్కు బలమైన సంబంధం ఉంది. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నాకు తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశంలో ఉండబడే ఏ ప్రధాన రాజకీయ పార్టీలో నాకు సంబంధం లేదు. నాకు ప్రత్యక్షంగా నాకు సభ్యత్వం కూడా లేదు. నా ఒంటి మీద కండువ, నల్ల కండువ ఉన్నది 30 ఏళ్ళుగా, భవిష్యత్తులో కూడా ఉంటుంది. నేను ఏ పార్టీ సంబంధించిన వ్యక్తిగా. ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం 94లో ఉద్యమం మొదలు పెడితే 2024 కూడా కొనసాగుతుంది. 30 ఏళ్ల పోరాటానికి చిరునామాగా ఎంఆర్పిఎస్ సమాజం ముందట ఉన్నది. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్య సాధన వర్గీకరణ కోసం 30 ఏళ్లు పోరాటం చేస్తూనే సమాజం పట్ల కూడా బాధ్యత వహించాలి, సమాజం కోసం కూడా మనం పాటుపడాలి, సమాజంలో బాధపడుతున్న వాళ్ళు ఎవరు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పక్షాన్ని కూడా నిలబడాలి. ఈ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సమాజంలో అన్ని వర్గాల పేదల పట్ల బాధ్యతతో పనిచేస్తలేవు. ఎంఆర్పిఎస్ కు సమాజం అండదండలు అందించడం వలన ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా ఎదిగింది. తిరిగి ఈ శక్తి ద్వారా సమాజానికి కొంత మేలు చేయాలని చెప్పి వర్గీకరణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూనే సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నది, పోరాటం చేసింది, సాధించి పెట్టింది. ఆ సాధించి పెట్టిన పోరాట రూపాల్లో భాగంగా ప్రధానంగా 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు, పేద పిల్లలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి అని చెప్పి గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆగస్టు 7న 2004లో ఒక బలమైన ఉద్యమం జరిగింది. ఆ బలమైన ఉద్యమానికి దిగొచ్చిన రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ పేదలందరికీ ఉపయోగపడుతున్నది మనం చూస్తున్నాం. అంతకు ముందు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ పేదవాళ్ళు వెళ్ళేటోళ్ళు కాదు. పేదలందరూ గవర్నమెంట్ ఆసుపత్రుల వైపు వెళ్ళేవాళ్ళు, ధనికులందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కనిపించేవాళ్ళు. ధనికులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కనిపించే వాళ్ళు కాదు, పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనిపించే వాళ్ళు కాదు. కానీ ఎంఆర్పిఎస్ చొరవ తీసుకుని 2004లో పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాటానికి సాక్షిగా రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాక ఇవాళ ప్రతి పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డు పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప మానవీయ పథకంగా అది పేరు వచ్చింది. అది మనందరూ తెలుసు. అంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించుకునే అవకాశాన్ని ఎంఆర్పిఎస్ కల్పించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే 94లో ఎంఆర్పిఎస్ అనేది పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అనేది ప్రపంచానికి తెలిసిపోయింది.
94లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగినప్పుడు ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ ఎంఆర్పిఎస్ అంటే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. ప్రపంచంలో అందరికి తెలవడానికి కావాల్సిన కారణం, శక్తినిచ్చింది నాకు సమాజం. కాబట్టి సమాజానికి సేవ చేయాలని ప్రపంచంలో అందరికీ గుర్తుంచుకునే విధంగా ఒక శక్తినిచ్చింది సమాజం. కాబట్టి అన్ని వర్గాల సమాజం, కాబట్టి అన్ని వర్గాల సమాజానికి చేయూతనిచ్చే విధంగా మనం పాత్ర పోషించాలని చెప్పి 2004లో ఒక ముస్లిం బిడ్డ నసీమా గుండె జబ్బు సమస్యను స్వర్గీయ రాజశేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్లిన కాలంలో, ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన పెన్షన్, ఆయన 1,40,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని రోజుల్లో, ఆ ఆపరేషన్ ఖర్చు పేదలు పెట్టుకునే స్తోమత లేని రోజుల్లో అసలు పేదలకే ఖర్చు అంతా ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చు అంతా గవర్నమెంటే పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి 2004 ఆగస్టు 7న చేసిన ఉద్యమ ఫలితం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. అంటే ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు సమాజం కారణమైనప్పుడు తిరిగి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు మన శక్తి ఉపయోగపడాలి, మన పోరాటాలు ఫలితం ఇవ్వాలని చెప్పి చేసిన పోరాటం వల్ల ఒక ఫలితం వచ్చేసింది. ఇక తర్వాత ఈరోజు నేను 2 విషయాలు చెప్పాను. వికలాంగుల సమాజం గత కొన్ని నెలలుగా నేను ఏ పేరుతో ఏ మీటింగ్లకు వెళ్ళినా నా దగ్గరకు వచ్చి, అన్నా మన పెన్షన్ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు పెంచట్లేదు కదా, ఇది అన్యాయం కదా అన్న, మొన్నటి ఎన్నికల్లో మేము కూడా ఓట్లేసామన్నా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కి, మరి మాకు పెన్షన్ పెంచకపోతే ఎట్లా అన్నా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నాకు తెలిసి పెన్షన్ రేవంత్ రెడ్డి గారి సర్కారు పెంచకపోతే పెన్షన్దారులు, నా వికలాంగుల సమాజం ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలా? ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలి, ఇతర పక్షాల దగ్గరికి వెళ్ళాలి, వామపక్షాల దగ్గరికి వెళ్ళాలి. ఇగో గవర్నమెంట్ హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడాలని చెప్పి వాళ్ళకు పోరాటం అడగాలి. కానీ నా వికలాంగుల సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడు ఎంఆర్పిఎస్నే అంటు పెట్టుకొని ఉంటారు. మీరెందుకు అడగలేదు? కారణం ఏంది అన్నప్పుడు, రెండో విషయం, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో నా వృద్ధుల వితంతుల సమాజం, నేను ఎక్కడికి వెళ్ళినా నా వృద్ధుల వితంతుల సమాజం కూడా, అయ్యా బిడ్డ, మళ్ళీ నువ్వు పోరాటం చేయకపోతే మాకు పెన్షన్ పెరిగేటట్టు లేదయ్యా, ఆ రోజుల్లో నువ్వు పెన్షన్ కోసం పోరాటం చేసినప్పుడే మాకు పెన్షన్ పెరిగింది, ఎప్పుడు నువ్వు ముందుకు వచ్చినప్పుడే పెన్షన్ పెరుగుతుంది, కానీ నువ్వు ముందుకు రానంత వరకు పెన్షన్ అట్లా ఆగిపోతుంది బిడ్డ, మీరు దాన్ని చొరవ తీసుకోండి అని చెప్పి నా వృద్ధుల సమాజం, వితంతుల సమాజం నేను ఎక్కడికి వెళ్ళినా అప్పీల్ చేసుకుంటూ వస్తున్నది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కూడా గవర్నమెంట్ పెంచుతానని చెప్పి పెంచకపోతే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళు కూడా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినా బిడ్డ నువ్వు మాత్రమే ముందుకు రమ్మని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అంటే ప్రతిపక్షాల మీద కంటే ఎంఆర్పిఎస్ మీదనే నమ్మకం పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి కారణం ఏందనే విషయం కూడా మనం పరిశీలించాల్సిన అవసరం కూడా మీద చూస్తున్నాను. అందువల్లనే నా పోలీస్ యంత్రాంగ పెద్దలారా కొద్దిగా విశ్లేషణ చేస్తా, నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా కొద్దిగా విశ్లేషణ చేస్తా, దాన్ని రేపు సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నా నల్లకంటూ ఎన్నాడు మారలేదు. జాతి పట్ల ఒకవైపు వర్గీకరణ పోరాటం, సమాజం పట్ల అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకే పని మీద నేను దృష్టి పెట్టలేదు అనే విషయం మీ అందరూ తెలుసు. అందుకనే ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లాల్సిన సమాజం ఎంఆర్పిఎస్ దగ్గరికి వస్తున్నదంటేనే సమాజం ఎంఆర్పిఎస్ పట్ల ఎంత గౌరవంతో ఉన్నదో, నమ్మకంతో ఉన్నదో అదొక సాక్ష్యంగా నిలబడ్డారు. ఇప్పుడు మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అవును, వికలాంగుల సమాజమే ఎందుకు ఎంఆర్పిఎస్ మీదనే నమ్మకం పెట్టుకున్నది? ఎందుకు ఇక్కడ సంవత్సరమైన ప్రతిపక్ష పార్టీలు మీకోసం ఒక ధర్నా చేయవచ్చు కదా? పెన్షన్ పెంచకపోతే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ధర్నాలు చేయవచ్చు కదా, పోరాటాలు చేయవచ్చు కదా, శాసనసభలో గట్టిగా మాట్లాడవచ్చు కదా. ఈ సంవత్సరం కాలంలో శాసనసభల సమావేశాలు జరగలేదా? ఈ సంవత్సర కాలంలో శాసన మండలి సమావేశాలు జరగలేదా? ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షాలు ఏ అంశం మీద మాట్లాడతలేవా? అన్ని విషయాలు మాట్లాడుతాండ్రు, అసెంబ్లీలో బయట చాలా విషయాల్లో రోడ్ ఎక్కినట్టు చెప్తుండ్రు. కానీ నా వికలాంగుల వృద్ధుల వితంతుల సమాజం కోసం మాత్రం మాట్లాడతలేరు, రోడ్ ఎక్కలేదు. ఇది విషయం మనం గమనించాలి. మరి ఎంఆర్పిఎస్ మీదనే వికలాంగుల సమాజం ఎందుకు నమ్మకం పెట్టుకున్నది?
ఎంఆర్పిఎస్ మీదే వృద్ధుల వితంతుల సమాజం ఎందుకు నమ్మకం పెట్టుకున్నది? ఎంఆర్పిఎస్ మళ్ళీ ఎందుకు చొరవ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఎంఆర్పిఎస్ కు వికలాంగుల సమాజానికి ఉన్నంత అనుబంధం ఇంకా వేరే సంఘానికి వేరే పార్టీకి లేదు. నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ కున్నంత అనుబంధం, నా వికలాంగుల సమాజంతో ఎంఆర్పిఎస్ కున్నంత అనుబంధం వేరే ప్రధాన రాజకీయ పార్టీకి ఎవరికి లేదు, ఏ సంఘానికి లేదు. ఎందుకంటే ఈ అనుబంధం ఈనాటిది కాదు, ఈ అనుబంధం ఈనాటిది కాదు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఈ అనుబంధం సరిగ్గా 17 ఏళ్ల క్రితం మొదలైంది. వికలాంగులకు ఎంఆర్పిఎస్ మధ్యలో అనుబంధం 17 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ 17 సంవత్సరాల క్రితం మొదలైన అనుబంధం నేటికి కూడా కొనసాగుతుంది. ఎగ్జాంపుల్, ఇవాళ ఏం దినము? వికలాంగుల పోరాట దినంగా ప్రతి నవంబర్ 26 జరుపుకుంటాము. వికలాంగుల పోరాట దినంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26 జరుపుకుంటాము. ఎందుకు నవంబర్ 26 పోరాట దినోత్సవం జరుపుకుంటాం అనే విషయం అర్థం చేసుకోండి. 17 ఏళ్లుగా ఎందుకు కొనసాగుతుంది అనే విషయం కూడా అర్థం చేసుకోండి. వికలాంగుల పోరాట సమితి ఏర్పడక ముందు, వికలాంగుల పోరాట సమితి 17 ఏళ్ల క్రితం ఏర్పడక ముందు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది నా వికలాంగుల సమాజం నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మాట్లాడిన రమేష్ ఏదైతే తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడు విశాఖపట్నం తమ్ముడే, నా దగ్గరికి ఇట్లనే ఒక మీటింగ్, ఎంఆర్పిఎస్ మీటింగ్, వర్గీకరణ మీటింగ్ జరుగుతున్నప్పుడు, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం కొట్లాడితే ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది కదా, మా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళ సమస్యల మీద మీరు మాట్లాడవచ్చు కదా అని అన్నారు. ఓకే, ఈ వేదిక మీద నుండి మీతో మాట్లాడితే సరిపోతుందా, మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వినాలనా అన్నా. లేదు లేదు, వేదిక మీద కాకుండా మా దగ్గరికి రా అని చెప్పేశారు. నేను వస్తా, మీరు వెళ్ళండి అని చెప్పాను. అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి వెళ్ళాను. అది సదనం. ఏ సదనం అది? ప్రియదర్శిని సదనం విశాఖపట్నంలో. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు నేను వాళ్ళ దగ్గర ఉన్నా. దాదాపు అన్ని విషయాలు నాతో మాట్లాడిండ్రు. వాళ్ళు అన్నది ఏంటంటే, అన్నా మాకు పెన్షన్ 200 ఇస్తున్నారు, కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మా వికలాంగుల సమాజం కుటుంబానికి భారమైనట్టుగా ఉంటుంటది. మేము కుటుంబానికి భారం కావడం వల్ల మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మా మీద కొంత ఇడుచుకుపడుతుంటారు. దయచేసి మా కుటుంబానికి భారం కాకుండా మాకేదైనా పెన్షన్ పెరిగేటట్టు చూడు అని చెప్పి అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన చర్చలో నాతో మాట్లాడారు. అప్పుడు పెన్షన్ ఎంత ఉన్నదని నేను ఆలోచించాను. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు 200 పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఎంత పెన్షన్ పెరిగితే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళతో డిస్కస్ చేశా. వాళ్ళు అన్నది ఏంటంటే, అన్న మేము సొంతంగా జీవించడం కాదు, మాకు ఇంకోటి చేత కావాలి కాబట్టి ఈ 200 పెన్షన్ ఒక 1500 రూపాయలు పెంచితే బాగుంటుంది అని చెప్పేశారు. నిజంగా పెరగడానికి అవకాశం ఉన్నదా అని చెప్పి నేను ఆలోచించా. నిజంగా గట్టిగా పోరాటం చేస్తే తప్ప పెన్షన్ లో అంత పెరుగుదల అయ్యే అవకాశం అన్నట్టు లేదని నేను గమనించా. మళ్ళీ చెప్తున్నా వినండి, గట్టిగా పోరాటం చేస్తే తప్ప పెన్షన్ పెంచే అవకాశం లేదనే విషయం నేను ఆనాడు గమనించా. ఎట్లా గమనించా? దానికి కారణం ఏంటంటే, ఈ అంశం ఎప్పుడు ముందుకు వచ్చింది? ఆగస్టు 28 కంటే ముందుకు వచ్చింది. ఆగస్టు 28 కంటే ముందుకు వచ్చినప్పుడు పెన్షన్ అంతా స్టడీ చేశాం. అప్పుడు 200 పెన్షన్ అది. మరి గట్టిగా పోరాటం చేయకపోతే పెన్షన్ పెరగదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే 150 కలిపి 225 పెన్షన్ ఇస్తాము అని అన్నారు. అంటే 75 రూపాయలు పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికే ఇస్తున్నది. దానికి 2 చేసి 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని ఉన్నది. అలా 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి పెన్షన్ ఇవ్వాల్సింది ఎంత? 225 ఇవ్వాలా? అది లిఖితపూర్వకంగా ఉంటుంది 225 అని చెప్పి. 225 ఇస్తామని చెప్పి లిఖితపూర్వకంగా ఉన్న స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2004లో ఇచ్చింది 200, 2005లో ఇచ్చింది 200, 2006లో ఇచ్చింది 200, 2007 నేను వికలాంగుల సమాజంతో ఆ రాత్రిపూట మాట్లాడుతున్న సమయానికి ఇచ్చింది 200. పెన్షన్ ఇవ్వాల్సింది ఎంత? రాజశేఖర్ గారు 225 ఇస్తూ వస్తున్నది ఎంత? 200. ఎగ్గొట్టింది ఎంత? 25 రూపాయలు. అంటే హామీ ఇచ్చిన 225 ఇవ్వని రోజుల్లో
హామీ ఇచ్చిన 225 ఇవ్వని రోజుల్లో 25 రూపాయలే భారం అనుకొని ఎగ్గొడుతున్న రోజుల్లో నా వికలాంగుల సమాజం నాకు 1500 రూపాయలు బాధ్యత అప్పచెప్పింది. అయినప్పటికీ నేను ఎవరి కోసం కొట్లాడాలి? ఒక అట్టడుగు జాతి కోసం కొట్లాడుకుంటూ వచ్చాను. ఒక మానవీయ సమస్యలో ఒక గొప్ప ఉద్యమాన్ని, గుండె జబ్బుల పిల్లల ఉద్యమం నడిపి ఆరోగ్యశ్రీ పథకం సాధించాం. ఇక భవిష్యత్తులో నేనేదన్నా పోరాటం చేస్తే నా వికలాంగుల కోసమే చేస్తానని చెప్పి, నా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజానికి అండ ఉండడం నా అదృష్టంగానే భావించుకుంటా. వీళ్ళ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి ఆనాడు మాటిచ్చి పోరాటం మొదలు పెట్టాం. అక్కడ మాటిచ్చి ఆగస్టు 28వ తారీఖు నాడు ఇక్కడ VHPS 2007లో ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన దాని నుంచి మన ఉద్యమాన్ని నిర్మించడం కోసం లక్షల మందిని సమీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఇవాళ పోరాట దినం అంటున్నాం కదా, నవంబర్ 26 పోరాట దినము. కానీ నవంబర్ 26 ఆనాడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. ఆగస్టు 28న మీటింగ్ VHPS ఏర్పాటు చేసి దానికి MRPS తోడుగా నిలబడి చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. నేను స్వయాన 100-110 మీటింగ్ లో నేను పాల్గొన్నా దాన్ని జయప్రదం చేయడానికి. హైదరాబాద్ కు ఇదే రోజు 2007 నవంబర్ 26న నిజాం కాలేజ్ గ్రౌండ్ నిండడమే కాదు, బషీర్బాగ్ ప్రాంత రోడ్లన్నీ మన వికలాంగ సమాజంతో నిండిపోయినాయి. ఇది ఆనాటి సభ, లక్షల మంది వచ్చారు. ఇది ఆనాటి సభ, లక్షల మంది వస్తారు. ఈ వేదిక మీద మన దత్తన్న ఉన్నాడు, ఇప్పుడు గవర్నర్. అదే సమయంలో సోదరులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, CPM నాయకులు రామ్లాన్ ఉన్నాడు, న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్ ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు నాగేశ్వరరావు కూడా అప్పుడు సభాధ్యక్షత వహించాడు. వీళ్ళందరూ నాయకులు ఉన్నారు. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక చోటికి లక్షల మందిని రప్పించిన చరిత్ర MRPS కు VHPS కు ఉన్నది. అదే రోజు ఇన్ని లక్షల మంది నా వికలాంగుల సమాజం వచ్చారు కదా, ఇక పెన్షన్ పెరిగేటట్టుగా ఉద్యమం చేద్దామని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్ మీటింగ్ అయిపోయిన వెంటనే లక్షలాది మందిని తీసుకొచ్చి బషీర్బాగ్ బాబు జగ్జీవన్ విగ్రహం కాడ మొత్తం దిగ్బంధం చేయడం మొదలు పెట్టాం. రాత్రి నుంచి మొదలుకుంటే తెల్లారి వరకు. తెల్లారి రాజశేఖర్ గారి ప్రభుత్వం చర్చలకు వచ్చింది. ఆ చర్చలకు వచ్చిన తర్వాత ఆ చర్చలు ఫలితం ఇచ్చినాయి. ఆ ఫలితం ఇచ్చిన రోజు 200 పెన్షన్ ని 1500 డిమాండ్ పెడితే వెంటనే 500 రూపాయలు పెంచడానికి వాళ్ళు అంగీకరించింది రాజశేఖర్ గారు గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, 225 ఇవ్వాల్సిన రాజశేఖర్ గారు 3 ఏళ్లు గడిచినా ఇవ్వలే. 25 రూపాయలు ఎగ్గొట్టిండు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కానీ 25 రూపాయలే భారం అనుకుని ఎగ్గొడుతున్న రాజశేఖర్ గారి చేతులతోటే 500 సాధించిన చరిత్ర MRPS కు వచ్చేసింది అప్పటికే. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాడు రాజశేఖర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి రాజశేఖర్ గారికి తేడా ఏంటంటే, నవంబర్లో హామీ ఇచ్చిండు. నవంబర్ 26 తారీఖు నాడు ఈ రోజు. నవంబర్ 27 హామీ ఇచ్చిండు, అంటే 27 తారీఖు నాడు చర్చలు జరిగినాయి. అదే బషీర్బాగ్ కాడికి మంత్రులు వచ్చిండ్రు. ఎవరెవరు వచ్చిండ్రు? ముఖేష్ గౌడ్ అన్న వచ్చిండు. ఎవరు వచ్చిండ్రు? రాజ్యలక్ష్మి గారు, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు వచ్చేసిండ్రు. అక్కడ కలెక్టర్ ఉండబడే చంద్రవర్ధన్ గారు వచ్చారు. చర్చలు జరిగినాయి. అంతిమంగా ఫలితం ఇచ్చింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నట్టే, హామీ ఇచ్చింది నవంబర్ 27, అంటే రేపటి రోజు. పోరాటం మొదలైంది మాత్రం ఈ రోజు 17 ఏళ్ల క్రితము. కానీ ఆయన పెన్షన్ పెంచుతున్న హామీ ఇచ్చిన అది నవంబర్ అవుతే 200 పెన్షన్ 500 అమలు చేసింది డిసెంబర్ నుంచే. 1 నెల రోజులు అమలు చేశాడు. అరే ఈయన సంవత్సరమైన అమలు చేయలేదే. నెల రోజుల్లో నవంబర్లో హామీ ఇచ్చి డిసెంబర్లో అమలు చేసిండు. కానీ 2023 అక్టోబర్లో హామీ ఇచ్చి 2024 నవంబర్ అయిపోయి డిసెంబర్ వచ్చినా కూడా, సంవత్సరం గడిచినా కూడా హామీ ఇచ్చింది అమలు చేయలేదంటే, నాకు తెలిసి పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేసే కాడ రేవంత్ రెడ్డి గారి కంటే 1000 రెట్లు రాజశేఖర్ గారు నయం అనే విషయం స్పష్టంగా రుజువైపోయింది. రేవంత్ రెడ్డి గారి కంటే 1000 రెట్లు రాజశేఖర్ గారు నయం అనే విషయం రుజువైపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు అబద్ధాల పునాదుల మీద అధికారంకి వచ్చిండనే విషయం రుజువైపోయింది.
అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారానికి వచ్చిన విషయం రుజువు అయిపోయింది. సంవత్సరం. ఇకపోతే మీ అన్నగా చెప్తున్నాను నేను, వికలాంగుల సమాజంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు వికలాంగుల సమాజానికి అండగున్నది, హక్కును చేసుకుంటున్నది, తోడుగున్నది, నీడగున్నది, కలిసి పనిచేసేది ఎంఆర్పిఎస్ మాత్రమే, ప్రతిపక్షాలు ఇక్కడ కాదు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల వితంతుల సమస్య వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల వితంతులు కూడా బిడ్డ మా పెన్షన్ ఎందుకు పెంచలేదు అంటుండ్రు. వాళ్ళపై ప్రతిపక్షాలను అడగాలి. మరి ఎందుకు ఎంఆర్పిఎస్ అడుగుతుందంటే ప్రతిపక్షాల కంటే ఎంఆర్పిఎస్ మీదనే వృద్ధులకు వితంతులకు గౌరవం ఎక్కువ, నమ్మకం ఎక్కువ. కారణం ఏందనేసి మనం అర్థం చేసుకుంటే దానికో స్టోరీ ఉన్నది. మీరు ఒకసారి గమనించండి. ఇవాళ 2024లో పెన్షన్ 4000 అమలు జరగాలి. కానీ ఒక విషయం గుర్తు చేసుకోండి, 2004, 2014 మధ్యలో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 రూపాయలు ఉండేది. 2004లో రాజశేఖర్ గారు మే నెలలో ముఖ్యమంత్రి 200 ఇచ్చిండు. స్వర్గీయ రాజశేఖర్ గారు చనిపోయినాక రోషయ్య గారు 200 ఇచ్చిండు. రోషయ్య గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు కూడా 200 ఇచ్చిండు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది 2004 మే నెలలో. అదే సమయంలో ఎవరైతే కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయింది 2004 మే వరకు ఉన్నాడు. 10 ఏళ్లు గడిచింది, పెన్షన్లు మాత్రం రూపాయి పెరుగుదల కాలే. 2004లో 200, 2014లో 200. 10 ఏళ్లు గడిచినా రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 4000 డిమాండ్ దాకా వచ్చిందంటే దాని కూడా ఎంఆర్పిఎస్ కారణం. అందువల్ల వృద్ధుల వితంతులు మనది నమ్మకం పెట్టుకుంటారు. మరి 10 ఏళ్లు గడిచినా రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 200 నుంచి 2000, 2000 నుంచి 4000 దాకా ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ నమ్మకం ఎంఆర్పిఎస్ మీద వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే దానికి ఒక కారణం ఉన్నది. ఒకరోజు మహబూబాద్ దగ్గర గుండ్రాత్మాడ్ అనే ఒక గ్రామం సంబంధించిన ఒక పెరక బీసీ తల్లిని కన్న కూతురులే సాధలేక మహబూబాద్ నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చారు. ఆ రోజు పేపర్లో చూశాం, భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్లిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. ఫోటో వచ్చింది ఆ తల్లిది, ఒక బీసీ పెరక తల్లి. 2012 సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నా. ఇకపోతే ఇంకొక దిక్కు రాజిరెడ్డి వెంకన్న నరసమ్మ అని పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిండ్రు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసుకొని చనిపోయిండ్రు. అది వరంగల్ జిల్లా చిట్యాలో జరిగింది. ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలో పేపర్లు ఏమొచ్చిందంటే పండు టాకుల బలవన్ మరణం, పోషించే దిక్కు లేక అగాత్యం అని చెప్పి ఆ రోజు పేపర్లో ఫోటోలు చూశాం. ఈ రెండు చూసి ఒక మనసు బాధపడ్డది. అరే, గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఉద్యోగం చేసి ఆరోగ్యశ్రీ పథకం సాధించాం కదా, ఎంతో కొంత నా వికలాంగుల సమాజం కోసం పోరాటం చేసి పెన్షన్ కొంత పెరిగేటట్టు చేశాం కదా, కానీ నా వృద్ధుల వితంతుల పెన్షన్ రూపాయి పెరగలేదు కదా, వాళ్ళ కోసం కష్టపడదాం. కన్న బిడ్డలు సాధలేకపోయినా పెన్షన్ పెరిగితే ఆ పెన్షన్ మీదనే వాళ్ళు బతుకుతారని చెప్పి వాళ్ళ పెన్షన్ 1000 రూపాయలు పెరగాలని చెప్పి ఉద్యమం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ ఉద్యమ రూపాన్ని తీసుకెళ్లడానికి 9 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏప్రిల్ 28వ తారీఖు నాడు ఉప్పల్ దగ్గర 100 ఎకరాల ఖాళీ స్థలం చూసుకొని 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. ఆ 10 లక్షల మంది వేదిక మీదకి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడే గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి నేను రమ్మని ఆహ్వానించా. అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన నేను ఆహ్వానించా. ఆయన పాదయాత్రలు ఉన్నాడు. మిగిలిన అన్ని పార్టీల లీడర్లు కూడా ఆహ్వానించా. 10 లక్షల మందితో ఉప్పల్లో జరిగింది. అటు వికలాంగ సమాజం ముందుకు నడిచి వృద్ధుల వితంతులను కూడగట్టి ఎంఆర్పీ చేతితో 10 లక్షల మందితో జరిగింది. కేసీఆర్ గారు రాలేదు గాని సోదరులు ఈటల రాజేందర్ గారిని పంపాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర ముగించుకొని ఏప్రిల్ 27, 2013లో ముగించుకొని సరాసరి హైదరాబాద్ మీటింగ్ వచ్చాడు. అన్ని పార్టీల లీడర్లు వేదికను తీసుకొచ్చాం. అప్పుడు అందరిని ఒక ప్రశ్నించాం. చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ప్రశ్నించాం, సార్ 2004లో మీ జీతాలు 25,000 ఉంటే ఇప్పుడు 50,000 చేసుకున్నారు సార్, 1,00,000 దాకా వస్తాను సార్. కానీ 2004లో పెన్షన్ 200 వీళ్ళకుంటే 2012-13లో కూడా 200 పెన్షన్ ఉన్నారు సార్. బడ్జెట్ పెరిగింది, మీ జీతాలు పెరిగినాయి, కానీ మీకు ఓట్లేసి గెలిపించిన వృద్ధుల వితంతుల పెన్షన్ ఎందుకు పెంచలేదని చెప్పి ఆ వేదిక మీద అడిగితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారానికి వస్తే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పడం జరిగింది. వెంటనే మా కేసీఆర్ గారు కూడా 1000 రూపాయలు పెన్షన్ పెంచేటట్టుగా మేము కూడా ముందుకొస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మన ఈటల రాజేందర్ గారు చెప్పారు.
కిషన్ రెడ్డి గారు 1000 రూపాయల గురించి మాట్లాడాడు, మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న ఒక విషయం ఉన్నది. హామీ ఇచ్చింది 2013లో సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు హామీని అమలు చేసే సమయానికి 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సభ జరిగింది, కానీ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ వేదిక డిమాండ్ ఎంత? 1500 రూపాయలు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇదే ఇంద్ర పార్క్ ధర్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆనాడు పెన్షన్ 1500 రూపాయల డిమాండ్ వికలాంగులది, 1000 రూపాయల డిమాండ్ నా వృద్ధుల వితంతులది. ఈ సభా వేదిక మీద ఒప్పించి ముందుకెళ్తున్న దశలో 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ జూన్ 2న ఏర్పడ్డ ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయలే. జూన్ 2న ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అమలు చేయలే. అమలు చేయకపోతే వెంటనే ఉద్యమం చేశాము. అది జూలై నెల నుంచి వెంటనే అమలుకి వచ్చింది. అంటే ఒక నెల రోజుల్లోనే అమలుకి వచ్చేసింది. జూన్ లో పెంచకపోతే జూలైలో పెంచేటట్టుగా పోవడం చేశాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు జూన్ లో అధికారంకి వచ్చిండు, జూన్ 8న అధికారంకి వచ్చిండు. ఇక్కడ 2వ తారీఖు నాడు కేసీఆర్ అధికారంకి వచ్చిండు, అక్కడ చంద్రబాబు నాయుడు 8న అధికారంకి వచ్చిండు. జూన్ 8 తారీఖు నుంచే పెన్షన్ అక్కడ అమలు జరగడం మొదలైపోయింది. అంటే సంవత్సరం గడువు పట్టలేదే, 2 నెలల గడువు తీసుకోలేదే, 4 నెలల గడువు తీసుకోలేదే, 5 నెలల గడువు తీసుకోలేదే. జూన్ లో కేసీఆర్ అధికారంకి వచ్చిండు, జూలైలో అమలు చేసిండు పెన్షన్. వికలాంగులకు 1500 రూపాయలు, వృద్ధుల వితంతులకు 1000 రూపాయలు. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? పెన్షన్ వికలాంగులకు 1500 అమలు చేసిండు, వృద్ధుల వితంతులకు 1000 రూపాయలు అమలు చేసిండు. అక్కడ అదే నెల నుంచి అమలు చేసిండు, ఒక నెల తర్వాత ఈయన అమలు చేసిండు. సంవత్సరం పట్టలేదే, ఎప్పుడు సంవత్సరం పట్టలేదే. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్ ని మళ్ళీ ఎన్నికల సమయానికి అన్ని పార్టీల ముందుకు తీసుకెళ్దాం. అప్పుడు వృద్ధుల వితంతుల పెన్షన్ ఎంత కావాలన్నాం? 2000 కావాలన్నాం. 1000 2000 కావాలన్నాం. వికలాంగుల పెన్షన్ 1500 3000 కావాలన్నాం. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మరి 3000 కావాలన్న పెన్షన్ ని 2018లో మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ వస్తే, 2018లో కేసీఆర్ గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు జరిగింది కదా 3000. ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల నుంచే, అదే నెల నుంచి ఇక్కడ పెన్షన్ అమలు చేశాడు కదా. అంటే ఇక్కడ కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా. వృద్ధుల విషయంలో నిలబెట్టుకున్నాడు కదా, వికలాంగుల విషయం నిలబెట్టుకున్నాడు కదా, అందరి విషయం నిలబెట్టుకున్నాడు కదా. పోనీ ఇక్కడ కేసీఆర్ 2వ సారి నెల రోజులు ఇచ్చాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిచి 3000 రూపాయలు అక్కడ అదే నెల నుంచి ఇచ్చిండు కదా. వికలాంగుల పెన్షన్ 3000 అక్కడ ఇచ్చిండు కదా, వృద్ధుల వితంతుల పెన్షన్ 2000 అక్కడ ఇచ్చిండు కదా. అంటే హామీని అమలు చేసుకోవడానికి సంవత్సరం తీసుకున్నారు ఎక్కడన్నా? హామీని అమలు చేసుకోవడానికి సంవత్సరం తీసుకున్నారా ఎక్కడన్నా? పోనీ ఇప్పుడు 2023 మీరు ఇక్కడ అధికారంకి వచ్చారు, 2023లో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, 2024లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఈ దశ మనం మాట్లాడుకుందాం. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశారు, మీరు తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మొన్న ముఖ్యమంత్రి అయింది 2024లో, మొన్న అయిండు. నువ్వు 2023లో అయినావు. 2023లో అయినప్పుడు నీ హామీ ఏంటిది? 2023 అయినప్పుడు హామీ ఏంటిది? మొత్తం చరిత్రాంతి ఉన్నది కదా. వికలాంగుల పెన్షన్ 6000 పెంచుతాను హామీ ఇచ్చినప్పుడు, వృద్ధుల వితంతుల పెన్షన్ హామీ ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? తెలంగాణలో బడ్జెట్ ఎక్కువ ఉన్నది కాబట్టి మా హామీలు అమలు చేస్తాము, మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినా మేము అదే అమలు చేస్తాం, ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ 6000 అమలు చేస్తాం, వృద్ధుల వితంతుల పెన్షన్ చేయుత పెన్షన్ 4000 అమలు చేస్తాం. ఇగో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఈ నెల మీరు తీసుకుంటున్నది ఎంత? 2000 కదా, ఇగో వచ్చే నెల నుంచి మీకు 4000 అమలు జరుగుతాయని చెప్పి ఆయన చెప్పిన ఉపన్యాసం ఉన్నది కదా. వికలాంగులకు 3000 కాదు 4000 కేసీఆర్ ఇచ్చిండు కదా, మళ్ళా దాన్ని 6000 చేస్తామన్నది, ఒక నెలలో మీకు 6000 అమలు చేస్తామన్నది రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నానే, 2023 డిసెంబర్లో అధికారంకి వచ్చాడు. మరి హామీ ఇచ్చింది అప్పుడు ఒక 2 నెలల ముందు హామీ ఇచ్చిండు. అంటే అక్టోబర్లో హామీ ఇచ్చిండు. అక్టోబర్లో హామీ ఇచ్చి అధికారంకి వచ్చింది డిసెంబర్లో. మరి డిసెంబర్లో హామీ ఇచ్చి
డిసెంబర్ నుంచి అమలు జరగాలి కదా. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఇగో మేము అధికారంకి వచ్చిన ఈ రోజే బస్సు ఫ్రీ చేశాం మహిళలకు అని చెప్పుకుంటారు కదా. అరే మహిళలకు మేము బస్సు ఫ్రీ చేశాము, ప్రయాణం ఫ్రీ చేశామని మొదటి రోజు నుండి అంటున్న మీరు మరి సంవత్సరం పాటు వికలాంగులకు పెన్షన్ ఎందుకు పెంచలేదు? వృద్ధులకంతా పెన్షన్ ఎందుకు పెంచలేదు? ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కొంతకాలం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే ముందు ముఖ్యమంత్రి అయింది కదా. ఈడ మొన్నటి ఎన్నికలు 2023లో ఇక్కడ జరిగినాయి, 2024లో అక్కడ జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు. ముందు ముఖ్యమంత్రి అయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముందు పెన్షన్ పెంచాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఇంతవరకు పెంచలేదు. కానీ 2024లో అధికారంకి వచ్చింది కదా. ఇగో నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాను. ఎవరిని కలిశాను? నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఎవరిని కలిశాను? నేను చంద్రబాబు గారిని కలిశాను. చంద్రబాబు నాయుడు గారిని కోరాం. స్వయాన ఎన్నికల హామీ ఇచ్చింది ఏప్రిల్లో. స్వయాన ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఏప్రిల్లో. మేము కలిసినప్పుడు ఏమడిగాం? ఏమడిగాం? సార్ మీరు ఆనాడు పెన్షన్ పెంచుతున్న సమయంలో మీరు పెన్షన్ పెంచారు. మీ మీద వికలాంగుల సమాజానికి గౌరవం ఉన్నది. దయచేసి మేము 3 రకాలుగా పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం సార్ అన్నాను. ఏం కృష్ణ చెప్పు అన్నాడు. 100 మంది వికలాంగుల సమాజం ముందు ఆయన గంట టైం ఇచ్చి మాతో మాట్లాడిండు. మేము చెప్పిన డిమాండ్ ఏంటిది? సార్ ఇక్కడ చేయూత, అక్కడ ఆసర, అంతేనా సార్? ఆసర పెన్షన్లన్నీ 2000 నుంచి 4000 పెంచాలి సార్ అన్నాం. కృష్ణ ఇక్కడ బడ్జెట్ లేదు కదా అంత పెరుగుతుందా అని అన్నాడు. సార్ మీరు ఇచ్చేది ముసలోళ్ళకి సార్, వాళ్ళకి పెంచకపోతే ఎవరికి పెంచాలి అన్నాడు. అదే సమయంలో వికలాంగుల పెన్షన్ ఎంత పెంచితే బాగుంటుంది అన్నాడు. సార్ 6000 పెంచాలి సార్ అని నేను అన్నా. 5000 ఇద్దాంలే అని ఆయన అన్నాడు. లేదు సార్ కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళ కోసం ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం మీకే ఉంటుంది సార్ అని చెప్పేశాం. ఓకే కృష్ణ అన్నాడు. ఇప్పుడు కండరాల క్షీణత ఉన్నది వాడి తమ్ముడికి అన్నాడు కదా, చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళకి. కండరాల క్షీణతకు సంబంధించిన తమ్ముడు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఘోరమైన పరిస్థితి. వాళ్ళకి ఇంకోరు చేయిత లేకపోతే ఇప్పుడు ఏమన్నాడు? నా తల్లి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు, నా తల్లి నాకు సేవ చేస్తున్నది, నా తల్లి నా తల్లి ఏదైనా నవ్వుతే నా బతికేం కావాలి, కనీసం మాకు ఎవరినైనా ఒకరిని చేతనిచ్చే విధంగా కూడా పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ తమ్ముడు ఏదైతే అన్నాడో ఇదే ఆవేదన చంద్రబాబు గారితో మాట్లాడాం. ఇదే ఆవేదన చంద్రబాబుతో మాట్లాడాం. కండరాల క్షీణత వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. వాళ్ళకి ఇంకోరు లేకపోతే వాళ్ళు బతకలేరు, వాళ్ళ ఆయుసు దినం క్షీణిస్తుంటది. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని కిస్తా మరి వాళ్ళకి ఎంత పెంచితే బాగుంటుందంటే అప్పుడు నేను అన్నా, సార్ అందరికి వికలాంగులకు 5000 6000 ఇవ్వండి కానీ కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు మాత్రం 15000 సార్ అని చెప్పే డిమాండ్ ఉన్నది. మా డిమాండ్ పత్రం వీళ్ళు ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ఖచ్చితంగా జీవో తీసిండు. కండరాల క్షీణత ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జీవో తీసేశాడు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరకం చేసిన రేవంత్ రెడ్డి గారు మీ గురువుని చూసుకొని నేర్చుకో, మీ గురువుని చూసుకొని నేర్చుకో. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే ఆయన ఏప్రిల్లో మాకు హామీ ఇచ్చిండు. ఎవరు? వృద్ధుల వితంతుల ఆసర పెన్షన్దారుల పెన్షన్ 4000 పెంచాలని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. వికలాంగుల మొత్తం పెన్షన్ 6000 పెంచుతామని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. కండరాల క్షీణత గలకు సంబంధించిన నా సోదరులకు పెన్షన్ పెంచుతామని ఏప్రిల్లో హామీ ఇచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చింది ఎప్పుడు? జూన్లో అధికారంకి వచ్చాడు. మరి జూన్లో అధికారంకి వస్తే ఆ పెంచుతామన్న పెన్షన్ జూన్ నుంచి అమలు చేయలే. ఆ పెంచుతామన్న పెన్షన్ జూన్ నుంచి అమలు చేయలే, లేదా ఒక నెల లేట్గా అమలు చేయలే. ఆయనే చొరవ తీసుకొని ఉన్నాడంటే నేను పెంచుతామని హామీ ఇచ్చింది ఏప్రిల్లో గనక, నన్ను నమ్మి వాళ్ళు ఓట్లేశారు గనక, నేను అధికారంకి వచ్చాను గనక వాళ్ళకు నేను హామీ ఇచ్చిన రోజు నుంచే పెన్షన్ అమలు చేస్తానని చెప్పేశాడు. ఏ రోజు హామీ ఇచ్చిండో ఏప్రిల్ నెలలో ఆ రోజు నుంచే వర్తింపజేస్తా అని చెప్పి అధికారంకి వచ్చిన జూన్ నెలలో 3 నెలల పెన్షన్ పంపిణీ చేశాడు. అతను స్వయాన ఆయనపై పెన్షన్ పంపిణీ చేశాడు. ఏప్రిల్ నెల పెన్షన్ పెంచింది, మే నెల పెన్షన్ పెంచింది, జూన్ లో ఇచ్చేది ఈ 3 నెలలు కలిపి ఇచ్చుకుంటూ వచ్చిండు. ఆయన స్వయాన ఆయనపై ఇచ్చిండు. గ్రామాల్లో అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఆ ఉద్యోగస్తులందరినీ దాని మీద పెట్టి ఆయన అమలు చేశాడు. ఏప్రిల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచేది ఏప్రిల్ నుంచే వర్తింపజేసిండు. జూన్లో అధికారం వచ్చింది. కానీ సెప్టెంబర్లో, అక్టోబర్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారంకి వచ్చి మళ్ళా డిసెంబర్ వచ్చిన 1 ఇయర్ పెన్షన్ పెంచకపోతే నిజంగా పెన్షన్దారులందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా రుజువు అవుతుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 17 ఏళ్ల విహెచ్పిఎస్ వృద్ధుల వితంతులన్న అనుబంధంలో చెప్తున్నా. నేను 4 సర్కారులను చూసా. రాజశేఖర్ గారి సర్కార్
పెంచడానికి కోసం యుద్ధం చేసినాం, పెంచమని హామీ ఇచ్చిండు, నెల రోజులు అమలు చేశాడు. కేసీఆర్ గారు జూన్లో అధికారంకి వచ్చిండు, 2014లో జూలైలో అమలు చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు జూన్లో అధికారంకి వచ్చిండు, జూన్లో పెన్షన్ పెంచింది, అమలు చేశాడు. మళ్ళీ ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు అధికారంకి వచ్చిన నెల నుంచే అమలు చేశాడు. అక్కడ మళ్ళీ జగన్ కూడా అధికారంకి వచ్చిన తర్వాత అమలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చేదానికంటే ముందు నుంచి కూడా అమలు చేస్తున్నాడు. కానీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సంవత్సరాల పాటు మోసం చేశాడు. ఇది చాలా ఇది దగ్గర ఎవరిని మోసం చేసినట్టు? ఈ డబ్బులు ఏమైనాయి? నా సోదరులారా, ఈ డబ్బులు ఎంత? ఇప్పుడు నెల నెలకు చేయుత పెన్షన్దారులకు ఇస్తున్న బడ్జెట్ ఎంత ఉన్నది? 1000 కోట్లు ఉన్నది. నెలకు పెన్షన్దారులకు ఇచ్చే బడ్జెట్ ఎంత? 1000 ఉన్నది. మరి ఎగ్గొడుతున్నది ఎంత? ఇంకో 1000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు ఇది నవంబర్ నెల పెన్షన్ ఇచ్చిండ్రు అనుకోండి, పాత పెన్షన్ ఇచ్చింది అనుకోండి 1000 కోట్లు వస్తుంది. పెరిగిన పెన్షన్ ఇచ్చేది అనుకోండి ఇంకొక 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 12 నెలలుగా ఎగ్గొట్టింది ఎన్ని కోట్లు? 12,000 కోట్లు ఎగ్గొట్టింది. 12 నెలలుగా 12,000 కోట్ల రూపాయల పెన్షన్దారుల పెన్షన్ ఎగ్గొట్టిండు. నేను ఒక పెద్ద మనిషి దగ్గర పోయి కూర్చున్నా. నా వికలాంగుల ఆవేదన చూసినాక, నా వృద్ధుల వితంతుల ఆవేదన చూసినాక దీని పరిష్కార మార్గం ఏందని చెప్పి గవర్నమెంట్ కు దగ్గర ఉండబడే, రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉండబడే ఒక పెద్ద మనిషి దగ్గరికి, అంటే నేను చెప్తే ఆయన చెవుల పడాలని చెప్పి, నేను రోడ్ ఎక్కక ముందు, ఉద్యోగం చేయక ముందు ఆయన చెవుల పడాలని చెప్పి నేను ఒక పెద్ద మనిషిని కలిసా. అన్న దాదాపు 10 నెలలు గడిచిపోయిందన్న, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమలు చేస్తున్నాడన్న, ఇక్కడ 1 ఇయర్ గడిచిన దగ్గరకు వచ్చినప్పుడు అమలు చేస్తున్నాడన్న, దయచేసి చెప్పండి అన్న అంటే ఆయన ఏమన్నాడంటే, కృష్ణ డబ్బులు ఎక్కడున్నాయి అన్నాడు. అంటే డబ్బులు ఎక్కడున్నాయి అంటే డబ్బులు లేకనే మీరు హామీ ఇచ్చిందా? నేనన్నా లేదు, హామీ ఇచ్చింది నిజమే గాని వీళ్ళకి ఇచ్చే డబ్బు రైతు రుణమాఫీ కోసం వెళ్తున్నాయి అని అన్నాడు. అర్థమైందా? వీళ్ళకి ఇచ్చే డబ్బు రైతు రుణమాఫీ కింద అటు మలిచిండు అని చెప్పేసి జరిగింది. నేను అన్నా రైతులంటే ఎవరే అన్న, నేను వ్యవసాయదారులు అంటాం. అంటే భూమి లేని ఉన్నోళ్ళ అన్నది. ఆ భూమి ఉన్న వాళ్ళనే రైతులు అంటారు, భూమి లేని వాళ్ళని కూలీలు అంటారు అన్నారు. అంటే మీరు భూమి ఉన్న రైతుల కోసం కదా మీరు డబ్బులు ఇచ్చేది. నేను అంటున్నా, నాకు రైతు రుణమాఫీ చేయొద్దని నేను అనను కానీ, నేను ఒక విషయం చెప్పాను. అన్న, రైతులు 2 ఎకరాలలో 3 ఎకరాల్లో 10 ఎకరాలలో వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకు నీళ్లుండి పంటలు పండితే ఆ పంటలు పండడం ద్వారా వచ్చే ఆదాయం ఉంటుందన్న. ఆదాయం కుటుంబానికి కేటాయించుకుంటారా, సమాజానికి ఇస్తారా అన్న. వాళ్ళు రైతులు పంటలు పండించుకుంటారు, సరైన సమయంలో నీళ్లు కరెంటు అన్ని ఉండితే పంటలు పండితే అనుకుంటే ఆ పంటలు పండిన రైతు ఆదాయం వస్తే కుటుంబానికా సమాజానికా అన్న. నేను కుటుంబానికే కదా అన్నాడు. మరి ఆదాయం వస్తే కుటుంబానికి వర్తింపజేస్తే వాళ్లకు మరి నష్టం వస్తే సమాజం ఎందుకు బాధ్యత తీసుకోవాలా? నష్టం వస్తే సమాజానికి నష్టం తీసుకొస్తే ఆదాయం వస్తే వాళ్ళకి అంటున్నాం కదా, మరి వాళ్ళు అప్పులు చేస్తే సమాజం ఎందుకు కట్టాలి? అది నేను ఒక మాట అన్నా. ఒకవేళ అంత పెద్ద మనసు ప్రభుత్వాన్ని ఏలేటోళ్ళు కూడా రైతు వర్గాన్ని నుండి వచ్చిన వాళ్ళే కనుక, ప్రభుత్వాన్ని ఏలేటోళ్ళు కూడా రైతు భూస్వామ్య వర్గం నుండి వచ్చిన వాళ్ళే కనుక, ఆ పెద్ద మనసు ఉండి మీరు బడ్జెట్ ఎక్కడి నుండి కేటాయించిన మంచిదే కానీ, మీరు భూములు ఉన్న రైతులు అప్పులు తీర్చడానికి ఎవరి డబ్బు ఇచ్చిండ్రన్నా? కళ్ళు లేని వాళ్ళ డబ్బా అన్న, కాళ్ళు లేని వాళ్ళ డబ్బా అన్న, చేతులు లేని వాళ్ళ డబ్బా అన్న, నోరు లేని వాళ్ళ డబ్బా అన్న, మాట వినడానికి చెవులు లేని వాళ్ళ డబ్బా అన్న, అదే సమయంలో ముసల డబ్బా అన్న. ఈ వీళ్ళ డబ్బులు తీసి గామాలకి ఇస్తాను ఎంత న్యాయం అవుతుందన్నా అని చెప్పి నేను గట్టిగా ఆయన అడగడం జరిగింది. ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది? నిజమే, ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద ఇచ్చిండ్రు అనుకోండి, మరి ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు వీళ్ళే కదా. రైతు రుణమాఫీ కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు ఇప్పటికే అనుకోండి, ఆ డబ్బు ఎవరిదంటే వీళ్ళదే కదా. నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇస్తే 12,000 కోట్ల రూపాయలు వీళ్ళకే రావాలి కదా. మరి వీళ్ళ డబ్బు ఎట్టిపోయినాయంటే వాళ్ళ కోసం పేరే రుజువు అవుతున్నది. అంటే ఏదో అంటారు చూడు, ఎవరి సొమ్ము ఎవరో దానం చేసినట్టుగా. అత్త సొమ్ము, అది సామెత ఉన్నదా లేదా? అత్త సొమ్ము. ఇప్పుడు అల్లుళ్ళు కూడా కొద్దిగా మంచి వాళ్ళే ఉన్నారు కానీ ఇట్లా దానం చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే కాళ్ళు లేని వాళ్ళ డబ్బు, చేతుల్లో ఉన్న డబ్బు, పెన్షన్ వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అంటే ఎంత అన్యాయం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే నేను నా వికలాంగుల సమాజంతో 17 ఏళ్ళ అనుబంధంలో చెప్తున్నా, రాజశేఖర్ గారి మీద యుద్ధం చేసినప్పుడు హామీ ఇచ్చిండు, నెలకే అమలు చేసిండు.
కేసీఆర్ మీద యుద్ధం చేసినప్పుడు అమలు చేసిండు, నెలకే అమలు చేసిండు. చంద్రబాబు మీద యుద్ధం చేసినప్పుడు అసలు యుద్ధం చేయకుండానే అమలు చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజులు అమలు చేసిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే నెల నుంచి కాదు 2 నెలల వెనుక నుండి పోయి కూడా అమలు చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే సంవత్సరం పాటు మోసం చేసిండు నా వికలాంగ సమాజం. నేను భావిస్తున్నా నా వికలాంగుల సమాజంలో, వృద్ధుల వితంతుల సమాజంలో ఎంత అగ్రం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ రాసుకోవాలి. ఇంటెలిజెన్స్ సంబంధించిన పెద్దలారా మీరు రాసుకోండి. ఇప్పటికిప్పుడు ఏ కారణాల వల్ల ఎన్నికలు వచ్చినా దాదాపు చేయుత పెన్షన్దారులు అందరూ 44 లక్షల మంది కదా, ఒక్కడు ఓటేడు ఈయన. చేయుత పెన్షన్దారుల సంఖ్య ఎంత? 44 లక్షల పైకి ఉన్నారు. 44,50,000 చిల్లర. ఎంత? 44,55,250 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా నేస్తారా? సంవత్సరం కాటు కొట్టిన వాళ్ళకి ఎవరైనా నేస్తారా? అంటే రేవంత్ రెడ్డి గారు రేపు నీ సర్కార్ కూలిపోవడానికి వేరే వాళ్ళు కారణం కాదు, కానీ నా పెన్షన్దారులే కారణమవుతారనే విషయాన్ని మర్చిపోతాను. 44 లక్షలు ఉన్నారు. మేము ఈ ధర్నాతో ఊరుకుంటామా ఏంది? ఈ ధర్నాతో అయిపోతుందా ఏంది? ఖచ్చితంగా ఈ పెన్షన్ ఖచ్చితంగా పెరిగేంత వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ను నీడలా వింటార్థం అనేసి కూడా మీరు మర్చిపోతారు. సంవత్సరం పాటు చూస్తాం కదా, చెప్పే కాడ చెప్పాం, వినతి పత్రం ఇచ్చే కాడ వినతి పత్రం ఇచ్చాం, గుర్తు చేసే కాడ గుర్తు చేశాం అని దగ్గర పోయి మాట్లాడాం. ఇంకేం చేయాలా? సంవత్సరం పాటు పడుతుందా? ఈ విషయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా వికలాంగుల, వృద్ధుల వితంతుల సమాజం ఖచ్చితంగా మీకు తోడుగా ఎంఆర్పీఎస్ ఉన్నదనేసి మీరు అందరూ మర్చిపోవాలి. ఖచ్చితంగా చివరిగా గుర్తు చేస్తున్నా, నా పోలీస్ యంత్రాంగ పెద్దలు కూడా చూస్తున్నారు, అంటే వింటున్నారు, చూస్తున్నారు. ఆయన సమయం దాటిపోయిందనేసి నాకు తెలుసు. 2 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేస్తారు. 2-3 నిమిషాలు. నంబర్ 1, మీరు వెంటనే పెన్షన్ పెంచకపోతే డిసెంబర్ పెన్షన్ పెంచాలి. నేను ప్రతిపక్షాలకు అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ అప్పీల్ చేస్తున్నా, బీజేపీలకు అప్పీల్ చేస్తున్నా, అందరికి అప్పీల్ చేస్తున్నా. మీరు రేపటి నుంచి పెన్షన్ పెంచే ఉద్యోగాలు పాల్గొనడం కాదు. రేపు పెన్షన్ పెంచకపోయినా 12 నెలల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఏం బకాయిలు? పెన్షన్ బకాయిలు 12,000 కోట్లు కదా. రేపు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి సర్కార్ బకాయిలతో పాటు సంవత్సరం కాలం పాటు పెండింగ్ బకాయిలను ఇవ్వకపోతే ఎవరు సంవత్సరం పాటు బకాయిలు ఇస్తానో నేను వాళ్ళతో చేతులు కలుపుతా. భవిష్యత్తులో బకాయిలు ఎవరి? బకాయి పడ్డది ఎవరు? గవర్నమెంట్. ఎవరికి బకాయి పడ్డది? ఎన్ని నెలది? 12 నెలలకి ఎంత? 24,000. ఓకే, నేను అంటున్నా రాబోయే రోజుల్లో రేపు నువ్వు పెన్షన్ పెంచడం అనేది వెంటనే అమలు చేయడం నువ్వు చూసుకో. కానీ నీకు పెద్ద మనసు ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేర్చుకోదలుచుకుంటే కనీసం నువ్వు అధికారంకి వచ్చిన డిసెంబర్ నుంచి నేర్చుకుంటే సంవత్సరం పాటు పెండింగ్ బకాయిలన్నీ 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలా. ఒకవేళ 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోతే రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెడతా. రేపు డిసెంబర్ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా. అన్ని పార్టీలు పిలుస్తా. అన్ని పార్టీల్లో రేపు రాబోయే ఎన్నికల నాటికి ఈ పెండింగ్ బకాయిలు చేతిదారులకు ఎవరు ఇస్తారంటే నేను వాళ్ళతో చేతులు చెప్పేస్తాను. పెంచిన పెన్షన్ పెంచడం ఒక ఎత్తు, బకాయిలు ఇప్పించడం 2 ఎత్తు. రేపు భవిష్యత్ పోరాటం అనేది పెన్షన్ పెంచడం కోసం జరుగుతుంది. కానీ రేపు రాజకీయ ఒప్పందం అనేది మాత్రం సంవత్సరం కాలం పాటు పెండింగ్ బకాయిలు ఏ పార్టీ ముందుకొస్తుందో ఆ పెండింగ్ బకాయిలు ఇస్తానతో నేను చేతులు కలుపుతా, మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను కూడా మీరు మర్చిపోతారు. నంబర్ 1. నంబర్ 2, డిసెంబర్ 1 తారీఖున అన్ని పార్టీలు పిలుస్తాను, అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం, రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 3 ఏంటిది? అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని. డిసెంబర్ 3 ఏంటిది? అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా అధికారం నిర్వహిస్తుంది. నేను అంటున్నా, డిసెంబర్ 1వ తారీఖు లోపు, డిసెంబర్ 2వ తారీఖు లోపు పెండింగ్ బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్లన్నీ అమలు చేయకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులైతే అధికారికంగా వికలాంగుల దినోత్సవాన్ని జరుపుతారో ఆ అధికారికంగా నిర్వహించే ధర్నా కార్యక్రమంలో విహెచ్పిఎస్ నల్ల జెండాలతో నిరసన చేస్తాను కూడా మీరు మర్చిపోదు. మీ అధికార కార్యక్రమంలో ముఖ్యమంత్రులు వచ్చినా, మంత్రులు వచ్చినా, అధికారులు వచ్చినా ఎక్కడ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న జరుపుతారో
ఎక్కడ డిసెంబర్ 3వ తారీఖు నాడు ఏ స్థాయిలో చెప్తారో ఆ స్థాయిలో ఖచ్చితంగా విహెచ్పిఎస్ మొత్తం వికలాంగుల సమాజం సంవత్సరం పాటు మమ్మల్ని మోసం చేసిన నీకు వికలాంగుల దినోత్సవం జరిపే హక్కు లేదని చెప్పి అక్కడ నల్ల జెండాతో ప్రదర్శన చేపిస్తాం. రేపు వికలాంగుల దినోత్సవం రోజు మా వికలాంగుల సమాజం నల్ల జెండాలు ఎత్తక ముందే డిసెంబర్ 2 కంటే ముందే బకాయిలతో పాటు పెన్షన్ పెంచుతున్నది ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు కనుక ఇవ్వకపోతే మా నల్ల జెండాలతో ప్రదర్శన ఆగరు. డిసెంబర్ 4 నుంచి 8 వరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఖచ్చితంగా నా వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాదీక్షలు జరుగుతాయి. ఆ మహాదీక్షకు నేను కూడా వెళ్తా. మినిమం రోజు 4 లేదా 5 జిల్లా దీక్షల్లో నేను పాల్గొంటా. మినిమం రోజు 4-5 జిల్లాలకు దీక్షలో నేను పాల్గొంటా. 8వ తారీఖు వరకు పెన్షన్ పెంచకపోతే నువ్వు డిసెంబర్ 9 ఏం చేయబోతున్నావు? శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. డిసెంబర్ 9 ఎవరు పుట్టినరోజు? గౌరవ శ్రీమతి గారి సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఆ రోజు సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ ఇచ్చినట్టుగా లేదా మీరు ప్రజాపాలన చేసినట్టుగా ఏదో భ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అదే రోజు డిసెంబర్ 9 తారీఖు నాడు నా వికలాంగుల సమాజం చేయుత పెన్షన్దారులతో అన్ని జిల్లా కలెక్టర్లను దిగ్బంధం చేస్తామని మొదటిది బకాయిలతో పాటు పెన్షన్ ఎవరిస్తారనే విషయం తెలుసుకోవడానికి, సంవత్సరం బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్ ఎవరిస్తారనే విషయం తెలుసుకోవడానికి డిసెంబర్ 1వ తారీఖు నాడు ఖచ్చితంగా అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మొదటిది డిసెంబర్ 3వ తారీఖు నాడు డిసెంబర్ 2కే పెన్షన్ పెంచకపోతే డిసెంబర్ 3వ తారీఖు నాడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు ప్రభుత్వాలు నిర్వహించే దినం రోజే ఖచ్చితంగా వికలాంగుల సమాజం నల్ల జెండాలతో రెపరెపలాడుతుంది. ఆడ పాల్గొంటాం కానీ మా నిరసన వ్యక్తం చేస్తాం. అంత పాల్గొంటాం. అది మా వికలాంగుల దినోత్సవం. అది వికలాంగుల దినోత్సవాన్ని మేము బహిష్కరించాం. వికలాంగుల దినోత్సవంలో పాల్గొంటాం. కానీ వికలాంగుల సమాజాన్ని పెన్షన్దారులందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఈ వికలాంగుల దినోత్సవాన్ని జరిపే నైతిక హక్కు లేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తాం. డిసెంబర్ 4-8 మధ్యలో అన్ని జిల్లాల్లో మహాదీక్షలు చేస్తాం. ఆ మహాదీక్షలకు నేను కూడా తిరుగుతాను. అదే సమయంలో డిసెంబర్ 9వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలే కాదు కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేసే స్థాయికి తీసుకొస్తాం. ఇది వెంటనే కనుక నువ్వు అమలు చేయకపోతే జరగబోయే పరిణామాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కారే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది అనేసి కూడా మర్చిపోద్దని నేను సవినని కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, నా వికలాంగులతో అనుబంధం ఏర్పడ్డ కాంచి, నా వృద్ధుల వితంతుల పట్టం జరిగిన కాంచి నేను ప్రభుత్వాలను చూసా. ముందు రాజశేఖర్ గారిని చూసా. ఆమె ఇచ్చిన 4 రోజులకే అమలు చేసిండు, పెన్షన్ పెంచింది. రెండోది కేసీఆర్ 2014లో 2018లో ఆమె ఇచ్చిన నెల 2 నెలలపై అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అక్కడ 2014లో అమలు చేసిండు. తర్వాత జగన్ కూడా అమలు చేసిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. కానీ సంవత్సరం పాటున వికలాంగులను చేయుత పెన్షన్దారులందరినీ మోసం చేసింది నువ్వే గనక ఆ మోసాన్ని ఎండగట్టే విధంగా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలోకి వెళ్తాం. ప్రతిపక్ష నాయకులకు కూడా నేను కలుస్తా. అవసరం అంటే నేను గుర్తు చేస్తున్నా, ఈ రోజు వరకు నేను కేసీఆర్ కలవలేదు. గత కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ఆయన మీద యుద్ధం చేసిన వాళ్ళమే, వేరే అంశం మీద వర్గీకరణ మీద ఇతర అంశం యుద్ధం చేసిన వాళ్ళమే. ఏనాడు నేను కేసీఆర్ కలవలేదు, ఈనాడు కూడా కలవలేదు. కానీ పెన్షన్ పెంచిన విషయంలో మాత్రం ఆయన అమలు చేయడంలో నీకంటే మంచిగానే చేసిండు. చంద్రబాబు నాయుడు మంచిగానే చేసిండు, ఇతరులు మంచిగా చేశారు. కాబట్టి పెన్షన్ పెంచే పోరాటంలో మీరు పాల్గొనాలని చెప్పి నేను కేసీఆర్ గారిని కలుస్తాను, కేటీఆర్ ని కలుస్తాను, బీజేపీ కిషన్ రెడ్డి గారిని కలుస్తాను, లేదా మన సిపిఎం కలుస్తాను, అన్ని రాజకీయ పార్టీలు కలుస్తాను. అదే సమయంలో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాను, సంఘాలను రాజకీయ పార్టీలు కలుస్తాను, అందరిని ఆహ్వానిస్తాను. ఏది ఏమైనా నా వికలాంగుల సమాజమా వృద్ధుల సమాజమా ఎవరు మీకు అండగా ఉన్నా లేకపోయినా మీ పట్ల మొదటి నుంచి అండగా ఉన్నది ఎంఆర్పీఎస్ కనుక ఆ పెన్షన్ పెంచడమే కాదు భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడేంత వరకు మీకు తోడు నీడగా ఎంఆర్పీఎస్ ఉంటుందనేసి కూడా మర్చిపోతాను కోరుకుంటూ ఇప్పుడు నేను ఏ పిలుపునైతే ఇచ్చానో అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరపండి, అన్ని పార్టీలు పిలవండి. నేను ఇక్కడ హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నేను పాల్గొంటా. అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. అన్ని జిల్లాలో జిల్లా సీనియర్ నాయకత్వం పాల్గొనండి. విహెచ్పిఎస్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ. నేను ఇక్కడ హైదరాబాద్ పాల్గొంటా. డిసెంబర్ 3వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు నిరసన వ్యక్తం చేసే కాడ అందరూ ఉండే ప్రయత్నం చేయండి.
డిసెంబర్ 4, 8 మధ్యలో అన్ని జిల్లాల్లో మహాదీక్షలు సిద్ధపడండి. డిసెంబర్ 9 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాలకు దిగ్బంధనలు సిద్ధపడండి. ఆ పోరాటంలో మీ బిడ్డగా నేను కూడా పాల్గొంటా. కానీ పోరాటం చేయడానికి మీరు వెనకాడొద్దని మీ అన్నగా చెప్తున్నా. నేను ఈ దేశంలో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే మనం ఈ స్థాయిలో పెన్షన్ సాధించుకున్నాం. ఇప్పటికీ 200 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఒడిశా ఉన్నాయి. ఇప్పటికి 500 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఉన్నది. ఇప్పటికి 1000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం పెన్షన్ ఉన్నది. కానీ పెన్షన్ ఈ స్థాయిలో పెరగడానికి కారణం పోరాటం అనే విషయం మనం మర్చిపోదు. దేశంలో ఎక్కడ పెన్షన్ పెరగలే ఈ స్థాయిలో, మనమే పట్టు చేసి పెంచుకున్నాం. వాటి పోరాటం చేస్తేనే పెన్షన్ పెరుగుతున్న విషయం కూడా మర్చిపోకుండా భవిష్యత్తు పోరాటంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంతకాలం సహకరించిన నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, రాబోయే పోరాటం సిద్ధపడతామన్న వాళ్ళు ఆత్మసాక్షి కోసం చేతులెత్తాల్సిందిగా, పోరాటం సిద్ధపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై విక్రమ్, జై జీవన్. ధన్యవాదాలు.